ఫిష్ ఫ్రైడ్ రైస్. ఫిష్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బోన్లెస్ ఫిష్, బీన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, కుక్డ్ రైస్. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని చక్కగా ఫిష్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బోన్లెస్, స్కిన్లెస్ తీసుకున్నాను, బాసా ఫిష్ తీసుకున్నాను. మీరు అంటే యూజువల్గా అంటే మనం ఫ్రైడ్ రైస్లో ఫిష్ మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే బోన్లెస్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. బోన్ ఉంటే మళ్ళీ మనకి అవి తింటున్నప్పుడు అడ్డు రావటం అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ బోన్లెస్ తీసుకుంటాము. సో బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. సో ఫస్ట్ ఫిష్ పీసెస్ ఇందులో యాడ్ చేసేస్తాను. ఫిష్ని ఫస్ట్ మనము ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత ఉప్పు, కారం, మసాలా యాడ్ చేసి కొంచెం సేపు కుక్ చేద్దాము. కొంచెం అంత కారం, పసుపు, ఫిష్ మసాలా, ఉప్పు. ఇది చక్కగా వేగేటట్టు మనము ఒక 5-10 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అప్పుడు బయటకు తీసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే మనము బీన్స్, టమాటోస్ వీటిని రెడీ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి బీన్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈజీగా కుక్ అయిపోతాయి. సన్నగా కట్ చేసిన తర్వాత ఇది ఈజీగా కుక్ అయిపోతాయి. చాలా యూనిక్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎస్పెషలీ ఫ్రైడ్ రైస్కి చాలా యూనిక్ టేస్ట్ ఇచ్చేది బీన్స్. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. బీన్స్లో గింజలు ఉండటం వల్ల ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వేరే వెజిటేబుల్స్తో కంపేర్ చేసుకుంటే వెజిటేబుల్స్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బీన్స్ జాతికి చెందినటువంటి వెజిటేబుల్స్, బీన్స్, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు, గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. వాటిలో పప్పు దినుసులు తీసుకున్నప్పుడు వీటిని కంపల్సరీ ఉపయోగించాలి. చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి లెంత్ వైజ్ కట్ చేస్తుంది. ఇది కూడా చిన్నగా కట్ చేస్తే బీన్స్ లాగానే కనిపిస్తుంది, తెలీదు. సో లెంత్ వైజ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫిష్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫిష్ చక్కగా కుక్ అవుతుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 మనము యాడ్ చేసుకుందాము. వీటిని ఏంటంటే ఈ ఫిష్ ఫ్రై అయిన ఫిష్ని పక్కన పెట్టేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చక్కగా అవి కూడా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ బీన్స్, సో బీన్స్ చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల టమాటోని కట్ చేసేసుకుందాం.
ఫుల్ టమాటో యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట టమాటా యాడ్ చేసేటప్పటికి. నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, తర్వాత రైస్, కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫిష్ మసాలా, సో ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, సో ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చక్కగా సర్వ్ చేసేసుకుందాము. ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఫిష్ ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చేపలను క్రమం తప్పకుండా తినేవారికి గుండెపోటు మరియు పెరాలిటిక్ స్ట్రోక్, గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశోధన ప్రకారం వారానికి 1 లేదా అంతకంటే ఎక్కువ చేపలను క్రమం తప్పకుండా తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపలలో ఉండే ఒమేగా 3 కొవ్వు, డెకాసాహెక్సానిక్ యాసిడ్ అంటే DHA, ఇవి పెరుగుదల మరియు మెదడు, కంటి అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. చేపలను గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు తరచుగా సిఫార్సు చేస్తారు. ఇవి తల్లి బిడ్డ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా సహాయపడతాయి.